హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామాక్స్ కిష్కిందపురి. సో మనందరికీ తెలుసు మంచి హిట్ అయిందనమాట సినిమా. ఎందుకంటే ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో దాని వెనకాల ఒక వ్యక్తి ఉన్నారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో చేతన్ భరద్వాజ్ గారు ఆయన ఎరగదీస్తారనమాట. ప్రతి సీను క్లైమాక్స్ లో ఉంది. సో ప్రెసెంట్ మనతో పాటు ఆయన ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఆ సక్సెస్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అండ్ ఏంటి అనేది. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? సూపర్. సో ఈ మూవీలోకి రావడానికి మెయిన్ గా ప్రాసెస్ కానీ అది కానీ ఎట్లా జరిగింది, అసలు ఎట్లా వచ్చారు ఏంటి? నాకు సాహు గారు, అర్చన గారు చాలా సపోర్టివ్ గా ఉన్నారండి. ఎందుకంటే మూవీ ఇంత పెద్ద టాస్క్ నాకు అప్పచెప్పడం నాకు చాలా రెస్పాన్సిబిలిటీ పెంచింది. అండ్ కౌశిక్ కూడా చాలా ఇష్టపడ్డారు నా వర్క్ ని. సో మంచి పాజిటివ్ ఆరాలో వెళ్ళింది. నాకు ఒక హ్యాపీ థింగ్ ఏంటంటే చాలా ఫ్రీడమ్ ఇచ్చారు ఆ వర్క్ చేయడానికి. ఇలా ఒక కల్చర్ అంటే నాకు జనరల్ గా ఏమనిపిస్తుంది అంటే కంపోజిషన్స్ చేస్తున్నప్పుడు సబ్జెక్ట్ ఏంటి, ఇప్పుడు మనకి హర్రర్ మూవీ, ఈ కేసులో హర్రర్ మూవీ అనగానే సైలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. సో సైలెన్స్ అనేది ఆల్రెడీ చాలా మంది ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చారు. అండ్ ఆల్రెడీ విజువల్ స్పెక్ట్రమ్ నేను చూస్తున్నప్పుడు, విజువల్ ఆరా చూస్తున్నప్పుడు సైలెన్స్ తో పాటు అపార్ట్ ఫ్రమ్ దట్ పర్టికులర్ మూవీ టార్గెట్ ఆడియన్స్ మనకి సౌత్ ఇండియన్ కలర్ అండ్ ఇండియన్ కలర్. ఇండియన్ కలర్ అనగానే మనకి జనరల్గా పర్కషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో ఈ ఆరా అంతా ఇంప్లిమెంట్ చేయడానికి నాకు ఫ్రీడమ్ చాలా హెల్ప్ చేసింది. వాళ్ళ నుండి చాలా ప్రోత్సాహం చాలా హెల్ప్ చేసింది. అండ్ ఈ ఆన్గోయింగ్ ప్రాసెస్లో నేను నా టీం నాతో పాటు నా టీం కూడా చాలా సపోర్టివ్. నాకు ఎప్పటి నుంచో నా మ్యూజిక్ టీం ఉన్నారు సపోర్టివ్గా. సో ఈ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ కలర్ ఎంచుకుందాం, ఇలా వెళ్దాం అని చాలా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ అందరూ కొలాబరేటివ్ వర్క్, వెరీ పాజిటివ్ ఆడియన్స్ నుండి కూడా అది రావడం. సూపర్ రెస్పాన్స్.